అవమానాన్ని తీసివేయుటకై యెహోవా దేవుడు నా మొరను ఆలకించి నన్ను కటాక్షించి నాకు ఈ విధముగా చేశాను. దేవుడు మనిషి రూపంలో జన్మించడానికి కన్య అయిన మరియను ఎంచుకున్నారు. ఈ శుభవార్తను గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై తాను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఒక కుమారుని కని యేసు అని పేరు పెట్టో విషయము తెలియజేసెను. ఆ సన్నివేశమును ఇప్పుడు మనం వీక్షించుదము. దేవా, మా ఇశ్రాయేలీయుల జనములను ఎంతో కాలం నుండి కాపాడుతున్నాము. నీకే యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నాకు శుభవచనమా? ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి ఓ కుమారుని కందువు. అతనికి యేసు అను పేరు పెట్టుదువు. అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అయ్యో, నేను పురుషుని ఎరుగని దానిని ఇదేలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన యూదులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అర్థం లేనిదై ఉండును. మరియు మీ బంధువురాలైన ఎలిజబెత్ తన వృద్ధాప్యం నందు గర్భం ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ప్రభువు చెప్పిన ఈ మాట ఆయనను నిరర్ధకం కానేరదు. ఇదిగో, ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. కొండసీమలో ఉన్న ఎలిజబెత్తును కలుసుకొనుటకు మరియా బయలుదేరి వెళ్ళెను. ఆ సన్నివేశము ఇప్పుడు చూస్తాం. శుభాభివందనములమ్మా. మరియా, నీ వందన వచనములు వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంగా గంతులు వేసింది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఈలాగు చెప్పెను. మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడుగాక. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఈ శుభవార్త నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. యెహోవా దేవుడు తెలియజేయించిన మాటలు సిద్ధించెను గనుక నమ్మిన నీవు ధన్యురాలవు. అమ్మా, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. పరిశుద్ధుడైన దేవుడు నాకు తోడుగా ఉండును కనుక ఇది మొదలుకొని తరతరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన కనికరం గల దేవుడు. యోసేపు తాను ప్రదానం చేసుకున్న మరియా గర్భవతి అని తెలిసి యోసేపు నీతిమంతుడై ఉండెను కనుక
ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడనుద్దేశించెను. ఆ సన్నివేశము ఇప్పుడు చూచుదాము. మరియా గర్భవతట, నాకు ప్రదానం చేయబడిన ఆ కన్యక గర్భవత, ఇదేలా సాధ్యము? ప్రదానం చేసుకుంటేని గాని వివాహం ఆడలేదు. ఇప్పుడు నేనేం చేయవలను? ఈ వార్త వినగానే నా హృదయం బహు కలవరపడుచున్నది. ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడి ఉదయంనే వెళ్ళిపోయేది. దావీదు కుమారుడమైన యోసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియను నీ భార్యగా చేసుకొనుటకు భయపడకు. ఆమె పరిశుద్ధాత్ముని వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన వారి ప్రజలను తమ పాపముల నుండి క్షమించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. అయ్యో, అపరాధం చేశాను ప్రభు, అపరాధం చేశాను. గుణవతి అయిన మరియను అనుమానించి తప్పు చేశాను. ప్రభు నన్ను మన్నించును కాక. దూత చెప్పిన విధంగా మరియను నా భార్యగా స్వీకరించదను. మరియా, నీ గురించిన వార్త వినగానే నిన్ను రహస్యంగా విడినాడ తలచితిని. అయితే దూత ద్వారా నిజం తెలిసిన నేను నిన్ను నా భార్యగా స్వీకరించుటకు వచ్చి తిని. నా తప్పిదమును మన్నించు మరియా. అయ్యో, ఎంత మాట! మిమ్మల్ని క్షమించుడియా, అందరినీ ఆ దేవుడే క్షమిస్తాడు. ఆ దైవవరాన్ని కాదనుకు మనం ఏ పాటి వారము? అవును మరియా, సర్వశక్తి సంపన్నుడును నిరాకారము దేవుని మనసారా స్మరించుము. ఆ దినములలో ప్రభువా, పరిస్థితులు ఏమైనప్పటికీ నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆ దినములలో ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఆజ్ఞ ఇచ్చెను. కావున వారి వారి పేర్లు నమోదు చేసుకోవడానికి వారి పితరుల దేశమునకు వెళ్ళవలసి వచ్చెను. ఆ ఆజ్ఞ చొప్పున దేవుడు యోసేపు కూడా తన పితరుల దేశమైన బెత్లెహేముకి ప్రయాణమయ్యారు. ఆ దినములలో కాలినడకన వెళ్ళవలసినందున వారి ప్రయాణము అతి కష్టముగా కొనసాగెను. ఆ సన్నివేశము ఇప్పుడు కన్నులారా వీక్షించదము. ఇందు మూలముగా 50 మంది ప్రజానికానికి తెలియజేయడమేమనగా, అందరూ తమ తమ గ్రామములకు వెళ్ళి ప్రజా సంఖ్య నమోదు చేసుకోవాల్సినదిగా కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ. ఇది మొదటి ప్రజా సంఖ్య. కావున ప్రతి ఒక్కరూ తమ తమ దేశములకు వెళ్ళి జనాభా లెక్కల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మరియా, కైసరు ఆజ్ఞ ప్రకారం
సమయంలో మీకేం కావాలి? అమ్మా, నా భార్య నెలలు నిండిన గర్భవతి, చాలా బాధపడుచున్నది. మీ రాత్రి తలదాచుకుంటూ స్థలమిస్తారా? మా ఇంట్లో చాలా మంది అన్నలు ఉన్నారు, మీకు ఇవ్వడానికి స్థలం లేదు. వెళ్ళండి వెళ్ళండి. చేసమ్మా. ఎవరయ్యా? ఎవరు మీరు? సమయంలో మీకేం కావాలి? చేసమ్మ కావాలి. నా భార్య ప్రసవ వేదన పడుచున్నది, కాసింత స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో చాలా మంది జనాలు ఉన్నారు, మీకు ఇవ్వడానికి స్థలం లేదు. అక్కడ కనిపిస్తున్న పశువు పాకలో స్థలం ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళండి. ధన్యవాదములు అమ్మా. రాజులకు రాజు సర్వోన్నతుడైన దేవుడు తన వాక్యమును వదలి మన రక్షణ కొరకు ఎటువంటి సహాయము లేక దీన స్థితిలో ఆ రాత్రి పశువుల పాకలో జన్మించెను. ఈ శుభవార్తను మొట్టమొదటిగా అక్కడ గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమై తెలియజేశాను. అది రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా ఒక గొప్ప వెలుగు ప్రకాశించెను. మునిపెన్నడు గొర్రెలు అంతటి వెలుగును చూడలేదు కనుక వారు భయపడిరి. సన్నివేశమును ఇప్పుడు మనము వీక్షించుదాము. అబ్బా, చలి చంపేస్తున్నారా నాయన. నేనేమో ముసలోని, ఈ వయసులో కూర్చుంటే లేను, లేస్తే కూర్చోలేను. ఓరే పెద్దోడా, ఏయ్! ఏడపోయినవరా ఇప్పుడు దాకా? చలి చంపేస్తున్నారా నాయన. ఆ గొంతులు మన మాట ఆడంటాయి కానీ చలినా చలి ఇప్పుడు పడితే ఏదంటే రాస్తుంటది. ముందు తాత కట్టు తెచ్చిస్తాను. పోరా మన ఎర్రోని పిలుస్తా. ఒరే ఎర్రోడా, ఒరే ఎర్రోడు, ఒరే కుండోడా, రండిరా, ఏడైనా ఉంటే తొందరగా. వా వీటిలో పనిగా కూడా నాయన. వదిలేం కాదురా, మనుషులురా. అబ్బా చలిరా చలి. నాదొకడు దేనికి ఓర్చుకోలేడు, ప్రతిదీ అదిరా ఇదిరా అంటావు. వయసు అలాంటిదిరా రే చిన్నోడా, వయసు అలాంటిది. సర్లే గాని తాతకి ఎక్కువ సెలవు అవుతుందంట, వెళ్ళి కట్లు కొట్టుకుని రాకూడదా? అవునా, ఉండు, నేను ఆ పిడిగోని కూడా పిలిచి కట్టలు లేమంట. ఓరి పిడిగోడా, ఓరి పిడిగోడు. ఇద్దరు కనపట్టాలా, ఇద్దరు కనపడలా. కొడుకు కనపడలా, ఇద్దరు పిడిగోడు కూడా చెప్పేశాడా, తాతకి ఈ వయసులో చలి కాబట్టి ఇంకెప్పుడు వస్తుంది. మాట్లాడి కట్లేరు కూడా నాకు చలి పడుతుందా? ఒరే ఎర్రోడా, తాతకి కట్టెలు తీసుకురాకూడదురా, ముద్దలా కూర్చోకపోతే. ఇదో తాత, చలి కాచుకుందా. ఈరా చిన్నోడా. అబ్బా ఈరామంట. అబ్బా చంద్రా. అంతే కదా, ఒరే ఒరే మాట కాదురా. చంద్ర నా ప్రాణానికి కూడా. ఓరి పిడిగోడా, ఏదైనా ఇంత ఆలస్యమైందా? అబ్బా, సర్లే గాని తాత, ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏమైనా తెచ్చినా కూడా. నేను ఏం చేస్తాను పెద్దోడా, మీ అవ్వ ఎప్పుడు ఆ మాటి పిండి రొట్లు పెట్టి 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 నాకు ఈ సంచి తెచ్చింది. అవి పెట్టే కదా టైపింగ్ నువ్వా.
మరి ఏం చేయమంటావురా? ఏమైనా తెచ్చిన అప్పుడు తిన్నానికే. ఊరు పెద్దలా మా చలికాలం కదరా మీ చెల్లి ములక్కాయలు కూర వండిందిరా. నీకు ఎవరా తింటున్నాడా? బాగుందా? వేడి వేడిగా తింటున్నట్టున్నావు బాగా. ఏం పెద్దలా మా చెల్లి ఏం కూర వండి తగ్గుచ్చింది ఏంది? మాయమ్మ చచ్చిపోయి అది మధ్యలో మాకెట్టా కదా. చూడు పెద్దవాడా తెచ్చుకున్నాడంట మధ్యాహ్నమే తినేసాడంట. తాత ఇప్పుడు మనం ఏం చేద్దాం? నాకైతే ఆకలి చంపేస్తుంది. ప్రతిరోజు మీ అమ్మ మురిపెండు తిని తిని ఆ రొట్టెలు కొంచెం వదిలేలే కానీ పెట్టుకుంటే వేస్తారా పెద్దోడా? మనం ఆ చోటు ఉన్నాడే వాడు గొర్రెలు కోసేసుకొని తిన్నాం. మనం కావాలంటే వాడికి ఏమి తెలియదు. వాడికి కనపడతాం. తిన్నావా? ఆ, వద్దు, తిని చాలా రోజులైందా? సరేనా? సరే సరే అన్నాను. మాంసం తిని చాలా రోజులైందిరా. అవును తాత. మంచిది అనుకోండి. సరే తాత. పెద్దోడు కూర వండుతున్నాడు. వండరా? నీ చేయకులు కాస్త చేయరా. వీరా కారమా? కారం లేదు, కారం ఏంటి రాలే? ఉంటా ఈ వయసులో కారం ఎక్కువ తినబాక టుపుక్కని పోతే ఏంటి? ఓయ్ శివరా, ఏమరా ఇంత ఆలస్యమైందా నీ గొర్రెలు తీసుకురావడానికి? దారిలో కుక్కలు దొరుకుతున్నాయి తాత. వేషం వేస్తే కుక్కలు దొరకవు. ఏం చేస్తారు నాయన? కుక్కలు మిమ్మల్ని దొరుకుతున్నాయా? ఓరే తాత సరిగానే మొన్న సంతకు పోయినావు కదరా, ఆడ పరిస్థితులు ఏంది? ఆ పరిస్థితుల గురించి చెప్పాలి ఇప్పుడా? ఆ హీరో ఉన్నంత వరకు మన బతుకులించారా చిన్నవాడా? అవును తాత, నిజంగా చాలా కఠినంగా ఉన్నాడు. ఏంద్రా ఏ రోజు రాజా? ఏ రోజు రాజు మహాక్రూరుడు తాత. తలా ఒకటి చెప్తారు కదా ఆయన మీద. అవును తాత, మునుపటి రాజులతో పోలిస్తే ఈ హీరో రాజు ఖర్చుని అక్కడ రోజులే తాత. సర్లేనా ఒక మాట చెప్పనా? ఏం తాత? ఆ రాజు గురించి ఎందుకు లేకుండా చంపేస్తుందిరా ఆయన. ఇప్పుడే కదా తాత చోటాడు గొర్రె తిన్నావా? అప్పుడే నీకు ఆగలేస్తుందా? అది ఎంత కొద్దిరా, ఎంత కొద్ది మాంసం పెట్టారా? ఓ ఎర్ర, ఈ నెల్లూరు వాళ్ళకి ఎంత పెట్టినా చాలు కదా. బా, మీరేమో గొర్రెలు మేపి మేపి అలసిపోయారు. నేనేమో ఆ గొర్రెలు తోలి తోలి అలసిపోయా. నా వయసు ఏమో అయిపోయింది. అవును తాత. నా గొర్రెలు కూడా మీరు నీకు ఇచ్చేస్తారు చిన్నోడా. నువ్వు మరి ఆడగా బాగా చూస్తా. సరే తాత. సరేగానే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. మా కూర ఏమైనా పెట్టినారా? మేము కూరలా మేము దోస్తుంటాం మీ సాయి. ఇదిగో పెట్టినాయన. తాత, ఐడియా ఉంది కదా. ఇది పోయి బా. బా. లేచి వెళ్తాడు. అబ్బా, ఈడేంటి ఈడ? ఏ కరువు నుంచి వచ్చావు నాయన? ఈడు సాగేటట్లేదు ఆయన. ఒరే ఒరే తినండి ఒరే. తినండి తినండి. నువ్వు తినేస్తే మేము ఆడుతున్నావు చిన్నోడా. అయిపోయిందిరా. బా, కడుపు నిండా తిన్నాడా చిన్నోడైతే. పొద్దున్న నుంచి గొర్రెలు మేపి మేపి అలసిపోయావురా. ఎంత అలసిపోయాడో బిడ్డ. తిన్నావురా. నిద్రపోతా కాసేపు. కాంతంత గుడికేస్తావురా. పులికి బొండెలు వస్తున్నారా? కొడుకున్నామా? కోలుకోండి. ఊరే తిన్నాడా? ఊరే తిన్నాడా? పొద్దున్న నుంచి పని చేస్తే తలిసిపోయారా? కాస్త గుర్రెలు అటు తోలుకపోతున్నాయి రే. వాడు నాకు కట్టేసినారా? అబ్బా. శాసమ్మ ఇద్దరు ఇద్దరు అబ్బా. అబ్బా. మాంసం. గొల్లలారా గొల్లలారా ఒరే 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 దయ్యవరా రే. భయపడకు. నేను గాబ్రియల్
దేవదూత. ఇదేంది ఇది ఎట్లుంది? దయ్యంరా రే, దేవదూత కాదురా, దయ్యంరా. అవును నాయనా, దయ్యమే. నేను గాబ్రియేలను దేవదూతను. దేవదూత దేవదూత అంటరా, ఎందుకు వచ్చిందో? స్వామి దండాలు పెట్టండి రా. దండాలమ్మా. అన్నానమ్మా, దేవదూత. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేయుటకు పంపబడుతుంది. సువర్తమానమా? మాకేం సువర్తమానమమ్మా? దావీదుపురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. రక్షకుడా, మన కొరకు పుట్టి ఉన్నాడా? రక్షకుడు అంటే ఎవర్రా ఆర్చమోడా? స్వామి చెప్తాదుండ్రా. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవుడంటా. ఒరే, దేవుడంట్రా, మన కోసం పుట్టాడంట్రా. ఒరే పెద్దోడా, రక్షకుడు అంటే ఎవరురా? రక్షకుడంటే మనల్ని కాపాడేవాడేమోరా. పెద్దోడికి భలే తెలుసు కదరా అన్నయ్య. తాత, నువ్వు నేర్పించిందే కదా తాత. అవును తాత. సరేగానే రే చిన్నోడా, ఆ రక్షకుడి దగ్గర పోదాము. నువ్వు ఏమిస్తావురా ఆ రక్షకుడికి? నా దగ్గర 2 గొర్రెలు ఉన్నాయి, అవి పట్టుకొస్తా. తాత నువ్వేమిస్తావు తాత? నేనేమి ఇచ్చారా, నాకు ఆ కూడా ఆ గుడి దగ్గర ఉండేది, ఆ గుడిలో తీసుకొస్తారా రక్షకుడి కోసం. పెద్దోడా, నువ్వేం తీసుకొని వస్తావు పెద్దోడా రక్షకుడి నేను కోసం? సోటోడు కాడ ఒక మంచి పొట్టేలు పిల్ల ఉందరా, అది ఇచ్చేస్తా. భలే స్వార్థపరుడు వ్యక్తిడా. అదే కదా తాత, నా గురిని ఎందుకు కాపాడుకుంటానా, పోగొట్టుకుంటాను నేనా? కాపాడుకుంటా. తెలివి కలగొడురా పెద్దోడా నువ్వు. ఈ దగ్గర నుంచే నేర్చుకున్నాను తాత. ఏడా పెద్దోడా, సరేనా? సరే కానీ తాత. ఎప్పుడు చేసి అన్ని ఆడుకుంటున్నారు కదరా మీద. మేము వెళ్ళి చూచెదము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచెదము స్వామి యేసునాథుని, పేద పాలలుందిలాని మా మనం ములలరగా. పదరా పోదామురన్న శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీ యేసుని చూడ, పదరా పోదామురన్న. పదరా పోదామురన్న. ఇప్పుడు కూడా చెమటలు కాలిపోయి తొడగండి. ప్రభువైన యేసు పుట్టెనని తూర్పు దేశ జ్ఞానులు తెలుసుకొని వారి శాస్త్రముల ప్రకారం తూర్పు దిక్కున ఒక ప్రత్యేక నక్షత్రము దైవ కుమారుడు పుట్టిన స్థలమును సూచించుచున్నదని తెలిసి దానిని వెంబడిస్తూ యూదుల రాజును పూజింప వెళ్ళిరి. ఆ సన్నివేశము ఇప్పుడు కనులారా వీక్షించదు. ఆకాశము నన్ను ఆ వింత నక్షత్రమును చూచితివా, దానికి గల కారణము ఏమి? శాస్త్రముల ప్రకారం ఆ వింత నక్షత్రము ఓ రారాజు జన్మకు సూచన అయినది. ఆ రక్షకుడిని వెళ్ళి పూజించడం పద్ధతి.
రాజుకు పొగెందుకురా పిడుగొద్ది ప్రణామముల మంత్రివర్య ఆసీనులు కండి. అకుంచిత దీక్షా పరిపంత్రుడనై పరిపాలించుచున్న ఈ యోదయ దేశములో ధర్మము 4 పాదాలపై నడుస్తుంది కదూ. అవాక్ర పరాక్రమ విక్రమాశీసులైన మీ పరిపాలనలో ఆక్షేపణలా మహాప్రభు. అవునవును, ఈ హేరోదు మహారాజు కీర్తి ప్రతిష్టలకు అతీతుడు. ఈ హేరోదు మహారాజు అజేయుడు. అఖండ భూమండలాధీశుడైన ఈ హేరోదు మహారాజు పరాక్రమములకు ఏ దేశ రాజైనా మొత్తుడు కావలసిందే. నేను ఈ మహానగరముకు మహారాజును. నేనే దేవుణ్ణి. అవును మహాప్రభు, ప్రజలను కన్న తండ్రిలా పరిపాలిస్తున్న మీరే దేవుడు. నేనే మహారాజును, నేనే దేవుణ్ణి. ఈ యెరూషలేము మహానగరంలో ధర్మము 4 పాదాల నడుస్తున్నంత వరకు మీరు దైవ సమానులే మహాప్రభు. సమానులమేమిటి, నేనే దైవాన్ని. ఎవరక్కడ? అబ్రాహ్మణ కొడుకు దేనికి పడిపోతాం. చిత్త మహాప్రభు, మిమ్మల్ని దర్శించుకోవడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు ప్రభు. తూర్పు దేశపు జ్ఞానుల మా ముఖ దర్శనం కోసం వచ్చి ఉన్నారా? అవును ప్రభు. ప్రవేశపెట్టుము. చిత్త మహారాజా. రాజు చిరంజీవుడకు ఆసీనులు కండి. ప్రణామములు మహాప్రభు. మీరెవరు? మీరు వచ్చిన పని ఏమిటి? మేము తూర్పు దేశ జ్ఞానులము. ఆకాశమునందు ఓ వింత నక్షత్రమును చూచి వచ్చితిమి. ఆకాశమున నక్షత్రమా? అది ఒక మహారాజు జన్మమునకు సూచన అయి ఉన్నదా? మంత్రి గారు, వెంటనే మన ఆస్థాన పండితులను ప్రవేశపెట్టుము. ఎవరక్కడ? శాస్త్రులను ప్రవేశపెట్టుము. ప్రణామములు మహాప్రభు. శాస్త్రి వారు ఆసీనులు కండి. మహారాజా, తమరేదో చింతాభ్రాంతులై ఉన్నారు. అవును శాస్త్రి వారి, ఆకాశమున ప్రకాశించుచున్న ఆ నక్షత్రం సూచితిరా? లేదు ప్రభు. అది ఒక మహారాజు జన్మమునకు సూచన అయి ఉన్నదట. అటులనా? మీరు వెంటనే మీ శాస్త్రాలను పరిశీలించి ఆ జ్ఞానులు వెతుకుతూ వచ్చిన మహారాజు జన్మముల వృత్తాంతాన్ని తెలియజేయండి. చిత్తం ప్రభు, మేము పరీక్షిస్తాం. సలాం భాయ్.
అవును ప్రభు, ఆ తార ఒక రారాజు జన్మకు సూచనమై ఉన్నది. బెత్లెహేం ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామీయ ఇశ్రాయేలీయులను ఏలబడువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగును అని మీకా గ్రంథంలో రాసి ఉన్నది. కాబట్టి ప్రభు తనే ఒక సూచన చెప్పాడు, ఆలకించుడి. కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను అని యెషయా గ్రంథంలో రాసి ఉంది ప్రభు. ఓహో, అయితే ఆ వింత వార్త నిజమేనన్నమాట. ఆ రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో వివరించి చెప్పండి. బెత్లెహేము పట్టణం. ప్రభు, తూర్పు దిక్కున ఒక విచిత్రమైన నక్షత్రమును చూసి మేము ఇక్కడికి వచ్చి తిని మాకు సెలవు ఇప్పించండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ మహారాజుని చూసి పూజించి ఆ వర్తమానాన్ని నాకు కూడా తెలపండి, నేను సందర్శించదను. మంత్రివర్య, వింటివా? ఆకాశము నక్షత్రం, అది ఒక మహారాజు సూచన. నేను కాక మరొక రాజు పుట్టి ఉన్నాడంట. అసంభవం! నేను కాక మరొక రాజు పుట్టి ఉన్నట్టుగా ఈ నా వాడిగల ఖడ్గముతో ఇప్పుడే ఆ బాలుని సంహరించి వచ్చేదను. దేవుని మహాకృప వలన హేరోదు రాజు కుయుక్తులు ఫలించలేదు. తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రము వెంట నడిచి దైవ కుమారుడు జన్మించిన స్థలమును కనుగొని తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆయనను పూజించి బంగారము, సామ్రాణి, భోళమును కానుకగా సమర్పించిరి. ఆ సన్నివేశమును ఇప్పుడు మనము కన్నులారా చూచెదము. దినాలు కూడా వచ్చేసి రండి. అయిపోతుంది తర్వాత అయిపోయింది డ్యాన్స్ బయటకు కూర్చుంటారు తర్వాత అయిపోయింది.